సార్ ఇంకోటి అంటే సిపిఎం కూడా అనేక సందర్భాలు ఇటీవల కాలంలో అంటే ల్యాండ్ పూలింగ్ సందర్భంలోనే మీరు చెప్పారు 2013 భూసేకరణ చట్టం ఇది బెస్ట్ అనేటువంటిది అన్నారు, ఉన్నంతలో బెస్ట్ అన్నారు. కానీ దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అంటే దాన్ని సవరించుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది అనేటువంటిది ఒకటి వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? అది సవరించవచ్చు, ఎవరైనా చట్టాన్ని సవరించవచ్చు. కానీ కేంద్ర చట్టం యొక్క పరిధికి లోబడి చేయాలి. కేంద్రం ఇప్పుడు నీకు ఎంప్లాయీస్కి 12 రూపాయలు పెంచాలని చెప్పి అనుకున్నారు అనుకో, నువ్వు 10 రూపాయలకి పెంచేటట్టుగా చట్టం చేయడానికి కుదరదు. కేంద్ర మరింత మెరుగ్గా చేయాలంట, మరింత మెరుగ్గా చేయాల్సిందే తప్ప చేయడానికి కుదరదు. కానీ అడ్డగోలుగా గుజరాత్, తెలంగాణ వాళ్ళు దాన్ని కుదించి ఇప్పుడు ఉదాహరణకి ఇంపాక్ట్ అసెస్మెంట్, ఒక ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రభావం, సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉండాలనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి. ఇప్పుడు దాన్ని ఎత్తేసి గుజరాత్, తెలంగాణ వాళ్ళు దాన్ని ఎత్తేసి చట్టం చేశారు. కోర్టుకు పోతే అది ఏ మేరకు నిలబడుతుంది అనేటువంటిది చూడాలి. సార్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే చాలా అంటే మీ నాయకులు బివి రాఘవులు గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, అంతా దాన్ని మసిపూసి మారేడిగా చేసినట్టుగా ఉంది అని అంటున్నారు. కానీ ఇటీవల జైట్లీ గారు కూడా చెప్పారు, అంటే నేషనల్ యావరేజ్ కంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ యావరేజ్ 4% ఎక్కువగా ఉందని అంటున్నారు. అంటే అంకెల్ని తారుమారు చేయడం సాధ్యం అంటారా, ఆర్థిక పరమైనటువంటి అంకెల్ని? అదే ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ చేస్తున్నది, చంద్రబాబు నాయుడు చేస్తున్నది. ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రంలో వ్యవసాయంలో వృద్ధి రేటు బాగా పడిపోతూ ఉంది. ఆక్వా రంగాన్ని తీసుకొచ్చి వ్యవసాయంలో చేర్చి ఆక్వా రంగం పెరుగుతూ ఉంది, ఆదాయం ఎక్కువ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి చూపించి తలసరి ఆదాయం పెరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు, వృద్ధి రేటు కూడా పెరుగుతుందని చెప్పేసి. ఈ రకమైన దీన్ని ఏమంటారు? తారుమారు అంటారా, ప్రజలను మోసం చేయడం అంటారా, లేకపోతే తప్పుదారి పట్టించడం అంటారా, ఏమంటారు దీన్ని? ఇది అంటే చూడాలంటారా? చేయకూడని పని. చరిత్రలో ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే వ్యవసాయం, ఆహార ధాన్యాలు, రకరకాలైనటువంటి ఆహార ధాన్యాలు వ్యవసాయం, వాటిని చూడాలి. అనుబంధం వృత్తులంటే అది పౌల్ట్రీ కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, మత్స్య పరిశ్రమ కావచ్చు, వీటన్నిటిని తీసుకొచ్చి వ్యవసాయంలో కలిపే కార్యక్రమం చేయకూడదు. వాటిని ప్రత్యేకంగా ఇప్పుడు దాకా ఉన్న పద్ధతి అది చూపించడం కాదు. ఇప్పుడు దాకా ఉన్న పద్ధతి ప్రత్యేకంగా వాటి యొక్క అభివృద్ధిని వాటిని ప్రత్యేకంగా స్టడీ చేస్తే తప్ప వాటిలో అభివృద్ధి ఎలా ఉన్నదో మనకు అర్థం కాదు. దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో కూడా అర్థం కాదు. అన్నింటిలో కలగాపలగం చేస్తే అవి అభివృద్ధి అవడం కూడా సాధ్యం కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అవి అభివృద్ధి అవుతున్నాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి దీంట్లో కలిపి వ్యవసాయంలో చేర్చారు. మత్స్య పరిశ్రమని తీసుకొచ్చి వ్యవసాయంలో చేర్చి వృద్ధి రేటు చూపిస్తున్నాడు. ఇది ప్రజల్ని మభ్యపెట్టి పక్కదారి పట్టించి ఏదో మభ్యపెట్టి రాజకీయాలు చేయడం తప్ప మరొకటేం కాదు. ఇది చాలా నీచమైనటువంటి రాజకీయం తప్ప ఇది ఇంకంతకంటే. తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసిందనే ఫీలింగ్లో ఉన్నారా మీరు? నన్ను ఏమి పర్సనల్గా వాళ్ళు టార్గెట్ అంటే ఇటీవల మీరు నా మీద 3-4 సార్లు తీవ్రమైనటువంటి పోలీసుల యొక్క దాడులు జరిగినాయి. భీమవరంలో దాడి జరిగింది. 2 సార్లు నా మీద దివీస్లో, పంపాదిపేటలో నా మీద 2 సార్లు దాడి జరిగినాయి. పోలీసులా లేకపోతే వేరే? పోలీసులే దాడి చేశారు. దానికంతా తెలుగుదేశం యొక్క వత్తాసు ఉన్నది. కానీ ఏదో నా మీద పర్సనల్గా చేశారని చెప్పి నేను అనుకోవట్లేదు. కానీ మీరు కొంత అగ్రెసివ్గా ఉంటారు అనుకుంటా. ప్రజల పక్షాన ఉండేవాళ్ళందరినీ అగ్రెసివ్ అని చెప్పి అంటారని నేను అనుకుంటున్నా. అంటే మీరు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఓల్డ్ సిటీలో పనిచేసినట్టు నాకు గుర్తు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో. అక్కడ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీలతో వాళ్ళతో చాలా ఘర్షణాత్మకంగా వ్యవహరించినట్లుగా ఉన్నది. ఎంఐఎం అక్కడ ఓల్డ్ సిటీలో కబరస్థాన్ని కబ్జా చేసింది, మసీదుల్ని కబ్జా చేసింది. అది ఏ చట్టం అమలు జరపకుండా అన్నిటిని కబ్జా, పోలీస్ స్టేషన్ స్థలాలని కబ్జా చేసింది. అది రెవెన్యూ స్థలాలను కబ్జా చేసి స్కూళ్ళని కబ్జా చేసింది. ముస్లిమ్స్ పేరు చెప్పి ముస్లింలని దోచుకుంటున్నప్పుడు ఇది అన్యాయం అని చెప్పేసి నేను చెప్పాను. చాలామంది చెప్పడానికి ప్రయత్నం చేశారు. చెప్పడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ
వాళ్ళ ఫిజికల్గా వాళ్ళ మీద దాడులు చేసింది ఎంఐఎం. మీరు నా మీద ఫిజికల్గా కూడా నా మీద కూడా చేశారు. కానీ నా మీద ఫిజికల్గా దాడి చేసినా ముస్లింల యొక్క మద్దతుతో మేము ప్రతిఘటన అక్కడ సాగించాం. అందుకని నన్ను అగ్రెసివ్గా ఈరోజు కొంతమంది భావిస్తారు. సో అక్కడ మీరు 6 ఏళ్ళు పనిచేశారండి? నేను 6 ఏళ్ళు మొత్తం నా పార్లమెంటు నోడల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్గా ఉన్నది. ఓల్డ్ సిటీకే నేను మొత్తం అనేక కాలేజీలు, అనేక స్కూళ్ళు, భవనాలన్నింటిలో నా ఎంపీ ల్యాడ్స్ అంతా కూడా అక్కడే ఖర్చు పెట్టాను. ముస్లిము పిల్లల చదువులు ఏ రకంగా దెబ్బతినిపోతున్నాయో నేను అధ్యయనం చేశాను. ముస్లింలకు ఉపాధి అవకాశాలు ఎట్ట దెబ్బతినిపోతున్నాయో అధ్యయనం చేశాను. ముస్లింల కోసం కేటాయించినటువంటి డబ్బు అంతా కూడా పక్కదారి ఎట్టబడుతుందో వీటన్నిటిని అధ్యయనం చేశాను. వీటన్నిటిని ముస్లింల పేరు చెప్పి ఎంఐఎం పార్టీ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బీజేపీ వాళ్ళేమో హైదరాబాదు పార్లమెంటు పోటీ చేయడం, అంటే వాళ్ళు అక్కడ గెలవరు, పోటీ చేసి హిందువుల ఓట్లు కాంగ్రెస్కు పడకుండా చేల్చడం, ఆ రకంగా ఎంఐఎంను గెలిపించడం. సికింద్రాబాద్లో ఏమో ఎంఐఎం వాళ్ళు పోటీ చేయడం, ఎంఐఎం వాళ్ళు ముస్లింల ఓట్లు అక్కడ చేల్చడం, కాంగ్రెస్కు పడకుండా. ఎంఐఎం వాళ్ళు అక్కడ కానీ పోటీ చేయకపోతే సికింద్రాబాద్లో ఖచ్చితంగా బీజేపీ ఓడిపోద్ది. ఈరోజు ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు నాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ రాజకీయ పరిణామాలు, ఇతర అనేక విషయాలు వారు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఈ విషయాల్ని పరిశీలన చేసేదానికి, చూడడానికి, అధ్యయనం చేయడానికి ఇది తోడ్పడుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను.